విశ్వ హిందూ పరిషత్ గోదావరికని ఆధ్వర్యంలో బుధవారం బాల గంగాధర్ తిలక్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని తిలక్ నగర్ డౌన్లోని బాల గంగాధర్ తిలక్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి కార్యక్రమానికి పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలలు వేసి నివాళులర్పించి మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం తన జన్మ హక్కని పోరాడిన మహనీయుడు తిలక్ అని కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన మహానాయకులను మనమంతా ఇప్పటికీ మరవరాదన్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ పాలకులు కులాల మధ్య చిచ్చుపట్టే ప్రయత్నాన్ని విఫలం చేస్తూ బాల గంగాధర్ తిలక్ నాడు వినాయక ఉత్సవాలకు నాంది పలికారని వెల్లడించారు. బాల గంగాధర్ తిలక్ జయంతి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. స్వాతంత్రమే నా జన్మ హక్కు అని గర్జించి ఆ రోజు ఆంగ్లేయులు ప్రాణదూలిన బాల గంగాధర్ తిలక్ వారి జయంతి చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే అప్పుడున్న ఆంగ్లేయులు కులాల మధ్యలో చిత్తు పెట్టి స్వాతంత్రాన్ని నీరుగార్చే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలను ప్రారంభం చేసి ఇవాళ వినాయక ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయంటే బాల గంగాధర్ తిలక్ గారు. ఈ బాల గంగాధర్ తిలక్ గారి ఆశయాలను ప్రతి ఒక్క భారతీయుడు పాటించాలని కోరుతూ, చాలా మందికి విషయం ఏంటంటే ఏవేవో విషయస్ చెప్పుకుంటారు కానీ ఎవరెవరియో చెప్పుకుంటారు కానీ మన ఆశయాలను ఆదర్శాలను హిందువుల ఆదర్శాలను మనకు అందిపుచ్చి ఆంగ్లేయుల పాలన నుండి ఇప్పటి వరకు మన గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే దానికి మూల కారకుడైన మన బాల గంగాధర్ తిలక్ గారు లోకమాన్యుడు అని ఆయన బిరుదు. అందరికీ ఇదే ఆహ్వానంగా చెప్తున్నాము. సంఘటనము జరగాలి మన హిందువులలో. తిలక్ గారి ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాటిని ముందు ప్రతి యువత, అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లలు అందరూ కూడా దీన్ని పెద్దవాళ్ళు ప్రోత్సహిస్తేనే మన పిల్లలు కూడా మన బాటలో నడుస్తారు. కాబట్టి ఈ ఉత్సవాలను అందరూ జరుపుకోవాలి. ఒక తిలక్నగర్లోనే కాకుండా ప్రతి వీధిలో, ప్రతి ఏరియాలో జరుపుకోవాలని మనవి. ఈ కార్యక్రమంలో పరిషత్ నగర జిల్లా బాధ్యులు మాతృశక్తి దుర్గావాహిని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, హిందూ బంధువులు పాల్గొన్నారు.